ఎటు చూసినా కూడా పొగ మంచి అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మొత్తానికైతే పాకైతే వచ్చేసాము. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? 5 సంవత్సరాలు. ఉండడానికి రీజన్ ఏంటి? లేదు. ఓకే. నీరు ఎక్కడ తెచ్చుకుంటారు? ఊరికి ఇక్కడికి ఎంత దూరం? 6 కిలోమీటర్లా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీకోసం మరి కొత్త వీడియో అయితే వచ్చేసాను. దట్టమని అడవుల మధ్య ఒక చిన్న చాపరాయి మీద అనమాట ఒక పూరి గడిసి కట్టుకుని ఒక గిరిజన కుటుంబం అయితే జీవిస్తుంది అనమాట. వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు, వాళ్ళు అక్కడ ఎలా పంటలు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు అనేది వీడియోలో అయితే మనం కంప్లీట్గా అయితే చూడబోతున్నామండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. ఈ పొలం గట్టు మధ్య నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా అయితే చోడిసేన, తర్వాత మధ్యలో అయితే మొక్కజొన్న, అలాంటి చాలా పంటలు అయితే మనకు కనబడుతుంటాయండి. సో ఇలాంటి గట్టెంబడి అయితే చాలా జాగ్రత్త నడవాలి, ఎందుకంటే వర్షం లైట్గా పడి మట్టి కొద్దిగా జారుగా ఉంటుంది కాబట్టి ఇటు అటు మట్టిన కూడా మనం పడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కూడా జారుతున్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ. నాకైతే ఎటు చూసినా కూడా పొగ మంచి అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎలా ఉంది. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ పొగ మంచు కప్పుకోవడం వల్ల మీకు సరిగ్గా అయితే కనబడిపోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, మొత్తం ధాన్యం పంట. ఇది మొత్తం వరి పొలాలేనండి, ఎక్కువైతే మనకు కనబడుతున్నాయి. ఇలాంటి పొలం గట్టి ఎంబడి నుంచి మేము నడుచుకుని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే పెద్ద పెద్ద మామిడి చెట్లు, తర్వాత టేక్ చెట్లు, ఇలాంటి దగ్గర నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది. ఇంకా మేమైతే ఎక్కడున్నామో కూడా తెలియట్లేదు ఇంకా ప్రజెంట్. మా చుట్టూరు అయితే ట్యాంక్ చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు మాత్రం కనబడుతున్నాయి. ఇదే దారి కనబడుతుంది, ఈ దారి వెంబడి వెళ్ళాలనుకుంటా. తమ్ముడు వచ్చామా, ఇదే కదా. సో ఫ్రెండ్స్, మీకు కనబడుతుంది చూసారా, అదేనండి పాకైతే. కానీ వెళ్ళడానికి దారి ఎలా ఉందో కూడా తెలియట్లేదు, ఇలా కూడా దారి లేదు. సో కొంచెం మనం ముందుకెళ్ళాలనుకుంటా, ముందుకెళ్దాం. ఫ్రెండ్స్ ఒకసారి వ్యూ చూడండి, ఎంత చక్కగా అంటే చక్కగా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది కదా తమ్ముడు. చక్కటి పొలాలు, అందమైన ప్లేసు, పైన అయితే పెద్ద కొండ ఉందండి, మీకు వీడియోలో కూడా కనబడుతుంటుంది ఆల్రెడీ. ఇక్కడ చూసారా, అదే నేడపల్లి చెట్టు, తర్వాత అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడైతే. దారి అయితే మాకు దొరికేసింది, ఈ దారి వెంబడి మేము వెళ్తున్నాం. సో ఈ కొండపూడిలో ఏ పంటలు వేసుకున్నారో, ఎలాంటి పనులు చేస్తున్నారో అన్నది మనం క్లియర్గా అయితే ఈరోజు వీడియోలో చూడబోతున్నామండి. చూసారా దారి కూడా ఎలా ఉంది. ఇదిగోండి పాక దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా చాలా మొక్కలు అయితే కనబడుతున్నాయి. వేప చెట్టు, సీతాబోల్ చెట్టు, చాలా మొక్కలు కనబడతాయండి.
పేర్లు అయితే చెప్పలేను. పాకైతే వచ్చేసాము. సో ఇక్కడైతే అక్క ఉంది, ఒకసారి అక్కతో మాట్లాడదాం. హాయ్ అక్క, బాగున్నారా? ఓకే, పేరు అక్క? రావులమ్మ. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే మరి ఇల్లు లేదు, ఏటి లేదు. ఓకే, ఇల్లు లేదు, మరి ఇక్కడే జీవిస్తున్నారు? ఇక్కడే జీవిస్తున్నాం. తప్పదు. ఇక్కడ ఎంతమంది ఉంటారు పాకలో? 2 ఎవరక్క? ఆయన. పిల్లలు? పిల్లలు లేదు. లేరా? మీకు కొండపేడ ఉందా? కొండపోడు కొండపోడేట్లేదు. మరి పొలాలు? పొలాలు లేదు. మరి మీకు తినడం మరి కూలి పనికి వెళ్తారు? ఎక్కడ వెళ్తారు? అలాగే ఇలాగా గా తీయడానికి. ఓహో, నీరు ఎక్కడ తెచ్చుకుంటారు? ఊరు కడవా? బాబాయ్, ఊరికి ఇక్కడికి ఎంత దూరం? 6 కిలోమీటర్లా? ఫ్రెండ్స్ విన్నారు కదా, ఊరికి ఇక్కడున్న పాకకి 6 కిలోమీటర్లు. బాబాయ్, ఎలా నీరు తీసుకుని వస్తారు అక్క రోజు? పాక చూడొచ్చా మేము? ఓకే, అక్క అయితే పర్మిషన్ ఇచ్చింది, ఒకసారి పాక చూసేద్దాం. పాక అయితే చూసారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. తాటి రెమ్మలు కదా ఇవి. తాటి రెమ్మలతో ఈ విధంగా చిన్న గుడిసె అనమాట, వాళ్ళకి సరిపోయేదంతా నిర్మించుకున్నారు. 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారట కదరా. సో లోపల ఎంటర్ అవుద్దాం. చూసారు కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఓసలతో చాలా చక్కగా అయితే గుడిసెని అయితే నిర్మించారు. సో ఇక్కడైతే చిన్న మంచం ఉంది. చుట్టూరు అయితే ఈ విధంగా రాళ్ళని కోటకెత్తుకొని ఈ విధంగా చుట్టూరు అడ్డుకున్నారు. అక్క, మరి చుట్టూరు ఏట్ లేదు, ఒకవేళ పాములు ఏటు నైట్ పూట వచ్చేస్తేమో? లైట్ తేవడమే తమ్ముడు. లైట్ తెచ్చుకుంటారు అన్నమాట. మరి కరెంట్ లేదు కదా, మరి నైట్ పూట కూడా? తమ్ముడు. అవునా? మరి అని ఎటు వెళ్ళాడక్క? ఇప్పుడే దిగారు లైట్ ఛార్జింగ్ పెట్టడానికి. లైట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వేరే ఊరికి వెళ్ళారన్నమాట. సో ఫ్రెండ్స్, అక్క వారికి ఒక చిన్న టార్చ్ లైట్ ఒకటి ఉందటండి, ఛార్జింగ్ పెట్టుకుంటే నైట్ పూట యూజ్ చేస్తారు. అది అన్నం వండుసారా? తమ్ముడు. కూర రేట్ అంతే? కూర లేదు. బీరకాయలు వేసారు కదా, అవి మేవే గలే? ఇప్పుడు కోసి తీసుకెళ్తున్నారు. పొయ్యి కూడా చూసారా, చాలా బాగుంది అక్క వాళ్ళ పొయ్యి అయితే. మా గిరిజనులు ఎక్కువగా అయితే ఇలాంటి పొయ్యిలని తయారు చేసుకుంటూ ఆ పొయ్యిల మీద వంట అయితే చేసుకుంటారండి. అక్క, మరి ఇక్కడ మీరు కోళ్ళు పెంచుకోవట్లేదా? అంటే కొనుక్కొని వచ్చి మామూలుగా నాటుకోళ్ళు ఉంటాయి కదా, అది పెంచుకుంటే మీకు బాగుంటుంది కదా అని. నాటుకోళ్ళు ఎట్లేదు తమ్ముడు. అవునా? మరి సోలు కానీ అలాంటివి కొండపోళ్ళు వేసుకోలేదక్క? సోలు ఎట్లేదు తమ్ముడు. మరి మీకు కూరగాయలు కానీ మామూలుగా ఏదైనా కందులు గట్టిన ఉడుచుకోలేదా? కందులు ఎట్లేదు, ఓన్లీ బీర మొక్కలు తప్ప? బీర మొక్కలు తప్ప అంతే, ఎట్లేదు. అలసంద లాంటివి అలాంటివి ఎట్లేవా? ఇదేటకి ఇది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఉల్లిపాయలు, తర్వాత ఇది పసుపా మసాలా అండి. ఈ టేబుల్ మీదకి అయితే కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నారు. అద్దాలు, షాంపూ, కారం, ఉప్పు అవన్నీ పెట్టుకున్నారండి. సో ఇక్కడైతే అంతకు ఎక్కువ అయితే ఏట్లేదు. ఈ బట్టలు అక్క? బట్టలు అక్కలవి. ఇవైతే బియ్యం అండి. ఇది రాత్రి పువ్వా? రాత్రి పువ్వా? ఇవి నీళ్ళండి. మళ్ళీ నీరు అయిపోతే మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారు. సాయంత్రానికి తమ్ముడు. ఇప్పుడు సాయంత్రంకి వెళ్తావా? ఇప్పుడు మరి వెళ్ళావు అక్క? ప్రతిరోజు ఇలా 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే వాచిపోద్ది కదా, అసలు ఎలా తెచ్చుకుంటారు రోజుకి? మరి మీకు బాగలేని సమయంలో ఎవరు తీసుకొస్తారు? ఒకవేళ మీరు జ్వరంతో పడుకున్నప్పుడు అన్నీ తీసుకొస్తాడా అప్పటికి? ఓకే, తనకైతే అంత పాక బాగుంది, సూపర్గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం ఎట్ లేదా మీకు ఇక్కడ? ప్రశాంతంగా ఉంది అయితే. ఫ్రెండ్స్, అక్క వాళ్ళంటే కొండ చీపుర్లు అంతా యూజ్ చేయట్లేదు కదా, కొండ చీపుర్లు లేవండి. ఇది ఏటది? ఈత రెమ్మలు. ఈత చెట్టు రెమ్మలు అయితే తీసుకొచ్చి ఈ విధంగా చీపుర్లా తయారు చేశారు. చూసారా, చాలా బాగుంది చూడడానికి అయితే. సో ఇలాంటిది మా గిరిజనులు తక్కువ యూజ్ చేస్తారు. సో ఇక్కడ పెట్టేద్దాం. చూసారా, పెద్ద పెద్ద బొండ్రాలు ఎక్కువ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఎక్కువగా అయితే సీతాఫలాల చెట్లు అయితే మనకి కనబడుతున్నాయి. చూసారు కదా చుట్టూరు అయితే.
కింద వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు పొద్దున కాబట్టి సరిగ్గా మీకు మంచు వల్ల కనపడకపోవచ్చు. సరిగా తమ్ముడితో కూడా ఉన్నాడు. ఒకసారి తమ్ముడితో మాట్లాడదాం ఒకసారి. రావులు, నీకు ఎలా అనిపించింది ఇక్కడ? చాలా అంటే చాలా బాగుంది. నిజం కదా, ప్రశాంతంగా ఉంది. చక్కటి ఒక చాపరాయి మీద చిన్న గుడిసెని అయితే నిర్మించుకొని అక్క అని అంటే భార్య భర్తలు ఇక్కడ 5 సంవత్సరాలు బట్టి ఇక్కడ జీవిస్తున్నారట. చాలా గ్రేటేనండి. అక్క, ఈ సీతాఫల చెట్లు మీరు ఉడిచినవేనా? ఉడిచినాయి తమ్ముడు. ఓకే, ఇవి పండించిన తర్వాత ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు మీరు? అమ్మడం తినడానికి. తినేస్తారా? అమ్మితే డబ్బులు వస్తాయి కదా? వస్తాయి కానీ అదే ఎన్నిగాలు అవుతాయి, ఎక్కువ అవుతాయా? ఎక్కువవా? ఎక్కువ మీకు తినడానికి సరిపోతాయి. హలో, ఇక్కడ ఉండిపోదామా వెళ్ళిపోదామా? సో ఉండాలనిపిస్తుంది కానీ ప్లేస్ చూస్తుంటే కదలబోదేయట్లేదు. వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, రేపటితోనే మరో కొత్త వీడియోతో కలుద్దాం. ఓకే అక్క, ఓకే బాయ్ అక్క, వెళ్తామా? ఓకే బాయ్. ఓకే.